ఈ సమయంలో మనము నేర్చుకోబోతున్న స్త్రీ ఎవరు అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఆమె మనుషుని చేత ద్వేషించబడింది, దేవుని చేత ప్రేమించబడినది. ఆమె లాబాని యొక్క కుమార్తె, ఆమె రాహేలు యొక్క అక్క, ఆమె యాకోబు యొక్క భార్య. ఆమె యాకోబుకి ఎక్కువ మంది కుమారులు కనిన తల్లిగా ఉంది. ఆ స్త్రీ పేరే చెప్పండి, లేయా. హల్లెలూయా. ఈ దినాన్ని మనము లేయా గురించి నేర్చుకోబోతున్నాం. లేయా గురించి కొన్ని విషయాలు మనం స్పష్టంగా నేర్చుకోగలము. ఆత్మీయమైన సత్యాలు కూడా ఆమె జీవితం ద్వారా కొన్ని విషయాలు మనం అందరూ నేర్చుకుంటాం. హల్లెలూయా. మీకు చెప్పి ఉన్నాను, ఆమె మనుషుని చేత ద్వేషింపబడింది, దేవుడి చేత ప్రేమింపబడింది. హల్లెలూయా. ఈ లోకంలో అందరూ ఏంటంటే ఒకరి చేత ప్రేమింపబడాలని అనుకుంటారా, ద్వేషింపబడాలని అనుకుంటారా? కదండి. అందరూ మనల్ని ప్రేమిస్తుంటే అది మనకు తెలియని ఆనందం. మనం అందరి చేత ప్రేమింపబడాలని కోరుకుంటాం కదా. మన యొక్క కుటుంబం చేత అనుకుంటాం, మన ఇరుగు పొరుగు వారి చేత, సమాజం చేత, అందరి చేత ప్రేమింపబడాలని అనుకుంటాం, ద్వేషించబడాలని అనుకుంటామా? అలాగే ఈ స్త్రీ కూడా తన మనసులో, తన హృదయంలో ఎప్పుడు తను ప్రేమింపబడాలని కోరుకున్నది. అయితే ఆమె చాలా సమయాల్లో ఏంటంట ద్వేషించబడింది అన్నమాట. తను ప్రేమింపబడాలనుకునేది, అయితే ద్వేషింపబడుతూ ఉంది. ఆ ద్వేషింపబడుట ద్వారా ఆమె అనేక విధములుగా బాధపడింది అన్నమాట కదండి. ఒకరి చేత ద్వేషించబడుతున్నామంటే మన హృదయంలో ఏంటంట తెలియని బాధ, వేదన, అశాంతి, నెమ్మది లేని స్థితి వస్తూనే ఉంటుంది. ఇతరులు నన్ను ద్వేషిస్తున్నారు, ఇతరులు నన్ను అసహించుకుంటున్నారు అని వినినప్పుడు హృదయానికి ఎంతో వేదన అన్నమాట, ఎంతో అది బాధకరంగా ఉంటుంది. అలాగే ఒకవేళ లోకము చేత ప్రేమింపబడిపోయినా పర్వాలేదు, నీ కుటుంబీకుల చేత మనం ప్రేమింపబడిపోతే అది ఇంకెంత బాధాకరమైన పరిస్థితితో అర్థం చేసుకునండి. అట్టి పరిస్థితి లేయాకి ఏర్పడింది అనమాట. తను ఎంతగా కృంగిపోయినదో, ఎంతగా బాధపడినదో అనే విషయాలు మనం అందరమును అర్థం చేసుకుంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న మనం అందరము లేయా వలె నేను కూడా ఈ లోకము చేత ద్వేషించబడుతున్నామేమో, ఈ లోకము చేత ప్రేమింపబడలేని పరిస్థితుల్లో మనం ఉండిపోతున్నామేమో. అయితే ఈ దినాన్ని అర్థం చేసుకునండి. మనుషుని చేత నేను ప్రేమింపబడకపోయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని చేత ప్రేమింపబడిన వారిగా ఉన్నాం కదండి. వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3:16 మనం ఏం చూస్తున్నాం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని చెప్పబడుతుంది. హల్లెలూయా. దేవాతి దేవుడు ఈ లోకాన్ని అంతటిని ప్రేమించాడు. లోకం అంటే ఎవరో తెలుసా? లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులోయ్ అని చెప్పబడినట్లుగా నేను దేవుని చేత ప్రేమింపబడి ఉన్నాం. ఆయన ప్రేమ ఎలాగ కనపరిచాడు? తన ప్రియ కుమారుని ద్వారా తనని మన కొరకు ఆ కలవరి శిలువలో ప్రాణం అర్పించినంత విధముగా నన్ను దేవుడు ఏం చేశాడట? ప్రేమించాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. అశాశ్వతమైన ప్రేమని ఎందుకు నేను కోరుకుంటున్నాం ఈ లోకంలో? యొక్క జీవితంలో ఉంటున్న కొన్ని విషయాలు మనం అందరమును నేర్చుకుందాం. హల్లెలూయా. ఆదికాండం 29వ అధ్యాయంలో 16 నుండి మనం చూడగలము. లాబానికి 2 కుమార్తెలు ఉండిరి. వానిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరనై ఉండెను. హల్లెలూయా. అలాగ మనం లేయా గురించి చూస్తూ ఉండగా తన యొక్క సహోదరి అయిన రాహేలు అందముగా ఉంది, ఈమె మాత్రమే చూడడానికి అందంగా లేదు. అందువలన తన భర్త అయిన యాకోబు తన చెల్లి అయిన రాహేలుని మాత్రమే ప్రేమిస్తున్నాడు, లేయాని మాత్రము, తనని మాత్రము ద్వేషించువాడుగా ఉంటున్నాడు. చాలామంది స్త్రీలు వారు చూడడానికి అందంగా, అంటే లోకానికి అందంగా కనబడకపోతే వారు బాధపడుతూ ఉంటారనమాట, కృంగిపోతూ ఉంటారు, వేదన చెందిన వారుగా ఉంటారు. లేయా తన జీవితంలో అదే పరిస్థితి ఏర్పడేదిగా ఉన్నది. ఆమె ఎవరి చేత ప్రేమింపబడట్లేదు. ఇప్పుడు వివాహం చేసుకున్నా
యాకోబు సైతము కూడా తను ప్రేమించట్లేదు, ద్వేషిస్తూ ఉన్నాడు. తను ఎంతో కృంగిపోయిన పరిస్థితులు తన జీవితంలో ఉన్నవి. హల్లెలూయా. ఈ లోకములో అందంగా కనబడకపోతే ఏంటంట, మనము కూడా ఆ విధంగానే ఫీల్ అవుతూ ఉంటాం. ఈ లోకములో మనము అందముగా ఉన్నా లేకపోయినా మనం దేవుడి చేత ప్రేమింపబడుతున్నామని, ఈ లోకంలో ఉన్న మనుషుల చేత మనం ప్రేమించబడినా బడకపోయినా మనం దేవుని చేత ప్రేమింపబడుతున్నామని సత్యం ఎరిగి ఈ లోకములో అందంగా ఉండాలని తాపత్రయపడేవారుగా ఉండకూడదు. అందముగాను ఉంటేనే నేను అందరి చేత ప్రేమింపబడతాను అనేక వారిగా మన దృష్టి ఉండకూడదు. అయితే పరిశుద్ధ గ్రంథము అందముల గురించి ఏం చెప్తూ ఉందంటే, లేఖనాన్ని మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథములో 31వ అధ్యాయములో 30వ వచనంలో ఉంటున్న మాట చదువుదాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఈ లోకములో అందముగా ఉంటేనే ఏంటంట, మనం అందరమును సంతోషించేవారుగా ఆనందించేవారుగా ఉండాలనుకుంటున్నామేమో. అయితే ఈ అందమే మోసకరమైనదని చెప్పబడుతుంది అన్నమాట. సౌందర్య వ్యర్థమని చెప్పబడుతుంది. ఎంతోమంది అమ్మాయిలు అందముగా ఉంటే వారు వెంట ఏంటంటే అనేక మంది అబ్బాయిలు పడినప్పుడు అమ్మాయిల యొక్క జీవితం ఏమైపోతుందంటే నాశనం అయిపోతుంది. ఎందుకంటే వారు చదువులో వెనకబడిపోతున్నారు. వారి యొక్క అపియరెన్స్, వారి దృష్టి అంతా అందం పైన పెట్టి చదువుని నిర్లక్ష్యపరుస్తున్నారు. చివరికి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అందముగా ఉన్న స్త్రీలపై ఏం జరుగుతుందంటే యాసిడ్ దాడులు కూడా జరుగుతున్నాయి. అవునా కదా? బాహ్యంగా అందంగా ఉండడానికి నీకు ఇచ్చిన అందము కంటే, నీకు ఇచ్చిన ఆ రూపము కంటే దానికి ఇంకొన్ని అద్దుతూ ఉంటారనమాట. ఇంకా సుందరముగా అందంగా కనబడడానికి అనేకమైన ప్రయత్నాలు చేసేవారుగా ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, ఇట్ ఈస్ వెయిన్ అని చెప్పబడుతుంది. అదే మాత్రం ఉపయోగకరం కాదంట. నీకున్న అందము వలన నీకు మేలు జరుగుతుందంటే మేలు జరగదు, నష్టమే జరుగుతుంది. ఈ పాపపు లోకములో, ఈ చెడిపోయిన లోకములో, పాపములో ఉంటున్న ఈ ప్రజలు నీ అందాన్ని చూసి ప్రజలు ఏం చేస్తారంటే అంటే శ్రమ పెట్టేవారుగా ఉంటారు, బాధించేవారుగా ఉంటారు కదండి. ఇటు పరిస్థితులు లోకంలో జరుగుతున్నాయి లేదా? అమ్మాయిలపైన ఇటువంటి అగత్యాలు జరుగుతున్నాయి లేవా? చూస్తున్నారా? కాబట్టి ఈ దినము నుండి అయినను స్త్రీలుగా అందముపై మన యొక్క దృష్టి పెట్టొద్దు. నీకున్న అందము కంటే ఇంకా మంచి ఆభరణాలు ధరించటం వలనో, మంచి బట్టలు వేసుకునేట వలననో, మేకప్ వేసుకునేట వలననో లోకానికి అందంగా కనబడాలని ప్రయత్నాలు మానుకునండి. అయితే మనము ఎలాగుండాలని వాక్యం సెలవిస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. హల్లెలూయా. దేవుడి చేత కొనియాడబడే స్త్రీగా ఉంటుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఎట్టి దృష్టి కలిగిన వారుగా ఉన్నా, వారు ఈ లోకములో అందముగా ఉన్నా అందముగా లేకపోయినా వారు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటే దేవాతి దేవుడు అన్నమాట కొనియాడే స్థితి. దాని జీవితాన్ని ఆశీర్వాదకరంగా అందరి చేత, కుటుంబం చేత, సమాజము చేత, భర్త చేత, బిడల చేత కొనియాడబడినట్లుగా దేవాతి దేవుడు ఆశ్చర్యం చేస్తాడనమాట. హల్లెలూయా. లోకంలాగా అందంగా కనబడితే ప్రేమికుడు మాత్రమే కొన్ని దినాలు మాత్రమే పొగుడుతాడేమో, నిన్ను కొనియాడుతాడేమో. అయితే తర్వాత నువ్వేమి బాగులేవు అని అంటూ ఉంటాడనమాట. లోకంలో ఎంతోమంది అందంగా కనబడిన వారు కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వారు అందం ఏమైపోతుంది? అందం లేని వారుగా అయిపోతున్నారు. అందుకే అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. ఈ వాక్యాన్ని స్పష్టంగా మీరు నమ్మండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చదువుకుంటే, జడలు అల్లుకొనిటయు, బంగారు నగలు పెట్టుకొనిటయు, వస్త్రాలు ధరించుకొనిటయు, ఏంటంట వెలుపటి అలంకరణము అలంకరణగా ఉండక మృదువైనట్టు, సాధువైనట్టు, గుణమును అక్షయమైన అలంకరణ కలిగిన వారమే ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో కదండి అమ్మాయిలు ఎంతగా లోకంలో అందంగా కనబడాలని ఏం చేస్తారు చెప్పండి?
మంచిగా జడలు అల్లుకుంటారనమాట. కొత్త కొత్త జడలు అప్పటికప్పుడే ట్రెండ్ మారిపోతుంటుంది. సంవత్సరము ఏంటంట ట్రెండ్ జడలు కూడా మారిపోతుంటాయి. అలంకరణ కూడా, వేసుకునే ఆభరణాలు కూడా మారిపోతుంటాయి. బట్టలు సైతం కూడా అప్పటికప్పుడు ప్రతి సంవత్సరము మారిపోతూ ఉంటాయి కదండి. ఆ ట్రెండ్కి అనుకూలంగానే అమ్మాయిలు బట్టలు లేదా స్త్రీలు వేసుకుంటూ ఉంటారనమాట. చీరలు కూడా ట్రెండే, అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు కూడా ట్రెండే. ఆ కాలానికి తగినట్లుగా, ఆ సమయానికి తగినట్లుగా వేసుకుంటారు. ఇటువంటి అలంకరణ కాదు, బాహ్య అలంకరణము కాదు. మీరు మృదువైనట్టు, సాధువైనట్టు అక్షయమైన అలంకరణ మనం అందరము ధరించి ఉండాలని వాక్యం సెలవిస్తుంది అనమాట. లేవాలి నేను కూడా బాధపడేవారు ఉంటున్నామా? నీకు నాకు అంత అందము లేదే, అందరూ నన్ను దేశిస్తున్నారు, నన్ను అందరూ అసహ్యించుకుంటున్నారు, నేను ఈ విధంగా కనబడుతున్నాను, ఆ విధంగా కనబడుతున్నారు అంటున్నారు అని బాధపడే స్థితిలో లేవాలి ఉంటున్నారేమో. అయితే ఇదే నా ప్రభు నీతోనే మాట్లాడుచున్నాడు. అందము మోసకరమని, సౌందర్య వ్యర్థమని, అక్షయమైన అలంకరణ, అంతరంగ అలంకరణ ధరించిన వారమే మనం ప్రభు కొరకు జీవించాలని సత్యము ఈ వచనాల ద్వారా చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నట్లయితే లేయా జీవితంలో ఏంటంటే, లేయా ఏమైంది చెప్పండి? ద్వేషించబడినది. ఎవరి చేత? తన సొంత భర్త చేత, యాకోబు చేత ద్వేషించబడింది. ఎందుకు ద్వేషించబడింది? తను ఏం చేసిన అన్యాయం చెప్పండి? చూడడానికి అందంగా లేదేనా? చూడడానికి తన యొక్క ముద్దుల భార్య అయిన రాహేలు కంటే అందంగా లేదేనా లేయా ద్వేషించబడుతుంది? మనుష్యుడు ఏం చేస్తాడు? బాహ్యంగా కనబడే అందాన్ని మాత్రమే దృష్టిస్తాడు, దేవాతి దేవుడు నీ హృదయాన్ని దూషిస్తాడు. హల్లెలూయా. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, దేవుడిని అంతరంగాన్ని చూస్తాడని సత్యము ఈ యొక్క విషయంలో మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఏంటంట? ఆమె ద్వేషించబడుట, యాకోబు చేత ద్వేషించబడుట దేవుడు చూచి ఆమె గర్భాన్ని తెరిచి ఉన్నాడని చెప్పబడుతుంది. లోకములో అనేక మంది పాపులుగా పిలువబడిన వారందరూ అందరి చేత ద్వేషించబడినప్పుడు దేవాతి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడంటే అర్థం చేసుకునండి. దేవాతి దేవుడు ఈ లోకములోకి ఎందుకు వరకు వచ్చాడు చెప్పండి? నీతిమంతుల కొరకు వచ్చాడా? మంచిగా జీవించే వారి కొరకు వచ్చాడా? పాపులైన వారి కొరకు వచ్చారు, అన్యాయస్తులైన వారికి వచ్చారు, సుంకరుల కొరకు వచ్చాడు. ఎవరైతే ఈ లోకము చేత ద్వేషించబడుతున్నారో వీరు పాపము చేసిన వారు, వీరు దొంగతనము చేసిన వారు, వీరు అన్యాయం చేసిన వారు, వీరు మంచివారు కాదు అనబడుతున్న ప్రజలని దేవాతి దేవుడు ప్రేమిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. నీ దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచన చేస్తున్నారా? మనుషుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు ఆ హృదయాన్ని చూస్తాడని చెప్పబడుతున్నట్లుగా మొదటి సమూయేలు గ్రంథములో 16వ అధ్యాయములో 7వ వచనములో ఉంటున్న మాట చదువుకుంటే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగా, నేను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. లోకములో ఉన్న మనుషులు చూడడానికి అందంగా ఉంటేనే నీతో మాట్లాడడానికి, నువ్వు మంచి మాటకారువైతేనో నీతో మాట్లాడడానికి ఇష్టపడిన వారుగా ఈ లోకములో ఉన్న ప్రజలు ఉంటారు. కానీ నీ దేవుడు అనమాట, నీ లోకములో ఎటువంటి రూపాన్ని కలిగి ఉన్నా, ఎటువంటి స్థితిని కలిగి ఉన్నా, నువ్వు ఎటువంటి వ్యక్తిగా ఉన్నా సరే నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అట్టి దేవుని యొక్క ప్రేమను కోరుకోనండి. మంది ప్రజలు చూడడానికి ఎవరితో మాట్లాడలేనట్లుగా సైలెంట్గా ఉంటే వారితో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు కదండి. ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వారితోనే మాట్లాడిన వారుగా ఉంటారనమాట. దొందు అన్నట్లుగా వారితోనే జట్టు అవుతారు, మిగతా వాళ్ళతో జట్టు అవ్వరు. అటువంటి సమాజం అన్నమాట ఈ లోకము. ఎందుకంటే పాపములో పడిపోయింది ఈ లోకము. ఆదాము చేసిన పాపము నాటి నుండే సమాజము మా దేవుడి దృష్టిలో మంచిగా ఏది కనబడుతుందో అది మనుషుని దృష్టిలో చెడుగానే కనబడుతుంది అనమాట. అటువంటి లోకములో ఉన్నాము కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉంటూనే ఉంటాయి అన్నమాట. మనుషుల చేత ప్రేమించబడుట అది కొంతకాలం మాత్రమే కదండి. వారు బ్రతికున్నంత వరకు ఒకవేళ నిన్ను నన్ను ప్రేమిస్తారంటే వారు మాయమైపోతే కదా ఎవరు ప్రేమిస్తారు నిన్ను? శాశ్వతమైన దేవుడు,
శాశ్వత కాలం జీవించు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే అది మనం అందరూ బహు సంతోషముగా ఎంచాలి. హల్లెలూయా. లోక సంబంధమైన మనుషులు లోకములో ఉన్న వాటినే ప్రేమిస్తారు. కక్షలు, దేశములు, అసూయలు, విమతములు, మద్దతులు అవన్నిటినీ కలిగిన వారు ఉంటారు. అయితే దేవుడి చేత ప్రేమించబడిన వారు అన్నమాట ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము అనే ఆత్మఫలములు కలిగిన వారు ఉంటారనమాట. ఇవే దేవుడు చూస్తాడనమాట. లోకములో అందంగా కనబడి లోకములో ఉన్న మనుషుల వారే జీవిస్తే ప్రయోజనము లేదు. అలాగే ఆ జీవితంలో దేవాంత దేవుడు ఏం చేస్తున్నాడు? గర్భఫలం ఇస్తున్నాడు. ఆమె ద్వేషించబడుట చూచి దేవుడు తన గర్భమును తెరిచి ఉన్నాడు అని చెప్పబడినట్లుగా ఆమె పిల్లలు కంటుందన్నమాట. ఇప్పటికైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో, ఇప్పటికైనా నా భర్త నన్ను అద్దుకుంటాడేమో, ఇప్పటికైనా నా భర్త నా చెల్లి అయిన రాహేలు వలె నన్ను కూడా ప్రేమిస్తాడేనో ఒక ఆశతో ఎదురు చూచింది. కానీ ఇప్పుడు కూడా యాకోబు లేయాని ప్రేమించలేదు. గర్భఫలాన్ని ఇస్తున్నా, వారసత్వాన్ని ఇస్తున్నా లేయా ప్రేమింపబడట్లేదు అన్నమాట. అప్పుడు 4వసారి గర్భవతిగా ఉన్నప్పుడు 35 వచనం చదువమ్మా. 35 వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను, యోధా అని పేరు పెట్టిన. హల్లెలూయా. చాలండి. లేయా 3 కుమారులు ఇచ్చింది, కానీ తన భర్త మాత్రం లేయాని ప్రేమించట్లేదు. అయితే ఇప్పుడు 4వ కుమారుడు అయిన యోధాను కనినప్పుడు అనమాట, ఈసారి నేను యెహోవాను స్తుతించెదను. దేవాది దేవుడిని స్తుతించుకుంటే ఎంతవరకునో తన భర్త ప్రేమిస్తాడేమో, నన్ను అద్దుకుంటాడేమో అనుకునేదిగా ఉంది. అయితే ఇక నిర్ణయించుకుందన్నమాట, నా భర్త చేత నేను ప్రేమించకపోయినా నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడి నందు నేను విశ్వాసపరురాలుగా నమ్మకమైన స్త్రీగా ఉంటాను, ఆయన చేసిన కార్యాలు బట్టి ఆయనకు మాత్రమే నేను మహిమ చెల్లిస్తాను అనుకునేదిగా లేయా ఉంటుంది. అందుకే అంటుంది, ఈసారి నేను యెహోవాను స్తుతించెదనని తన కుమారుడికి యోధా అని పేరు పెట్టింది అనమాట. యోధా అంటే అర్థం ఏంటి? స్తుతించెదను అని అర్థమాట. మనం ఎప్పుడైతే మన దృష్టి అంతా దేవుని పైన పెడతామో, నా దేవుడే సమస్త పరిస్థితులు మార్చగలడు అనుకున్నప్పుడు, మనం ఉన్నప్పుడు నా దేవుడి స్థితిని మార్చాలన్నా, నా భర్తను మార్చాలన్నా, నా కుటుంబం మార్చాలన్నా, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు మార్చబడాలన్నా నేను దేవునిపై దృష్టి నిలిపినప్పుడే మార్చబడుతుందని ఎప్పుడే లేయా వలె ఆలోచిస్తామో ఆ పరిస్థితి నుంచి మార్చబడతారు. అందుకే లేయా ఈసారి నా దేవుని స్తుతించెదను, నాకు గర్భఫలం ఇచ్చిన దేవుని మాత్రమే స్తుతించెదను అనుకునేదిగా ఉంది. కాబట్టినే ఏం జరిగింది తెలుసా? వెంటనే అవుతుంది అనమాట. రాహేలు ఏం చేస్తుంది? అక్కయ్య ఉందట, ఏం చేస్తుందట? అసూయ పడుతుంది. ఇప్పుడు యాకోబుని ఏం చేస్తుంది? యాకోబు వద్దకు వెళ్ళి నాకు గర్భఫలం ఇవ్వ అంటుంది. నేను చచ్చేదని అంటుంది. మన పక్షమున యెహోవా కార్యములని సఫలము చేయవాడు, అట్టి దేవుడు నువ్వు కలిగి ఉంటున్నావు. ఇప్పుడు రాహేలు అసూయపడేదిగా ఉంటుంది. ఇప్పుడు యాకోబు తను ఎంతగా ప్రేమించే రాహేలు ఎడల కోపం చూపిస్తున్నాడనమాట. ఆలోచన చేస్తున్నారా? దేవుడు తప్పకుండా పరిస్థితుల్ని తారుమారు చేయగలడు. ఎప్పుడైతే మనం దేవుని ఘనపరుస్తామో, ఎప్పుడైతే ఆయనకి ఇవ్వవలసిన మహిమ ఇస్తామో, ఎప్పుడైతే సమస్తము దేవుని యొద్ద నుండి నేను పొందుకుంటున్నానో అని గుర్తెరిగి ఆయన్ని ఘనపరుస్తామో తప్పకుండా దేవాతి దేవుడు వారిని ఘనపరుస్తాడనమాట. ఎప్పుడైతే లేయా దేవుణ్ణి స్తుతిస్తుందో దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. యాకోబు ఇప్పుడు లేయాను ప్రేమించేటట్లుగా దేవాతి దేవుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అట్టి దేవుడు మనం అందరమును కలిగి ఉన్నామని అర్థం చేసుకోవాలి. మన దృష్టి లోకములో ఉన్న పరిస్థితులు బట్టో మార్చబడతామని అనుకోవద్దు. పిల్లల ద్వారానో ఏ కుటుంబం పరిస్థితులు ఏ విధంగా మార్చబడతాయని అనుకోవద్దు. నువ్వు ఎప్పుడైతే దేవునిపై దృష్టి పెడతామో ఆ పరిస్థితులు మార్చబడతాయని వచనాల్లో మనం చూడవచ్చు. పరిశుద్ధ గ్రంథములో యోబు సైతము కూడా అంటున్నాడు. ఒక మాట చదువుదామండి. యోబు ఏమంటున్నాడంటే, మొదటి అధ్యాయము 21వ వచనంలో ఉంటున్న మాట చదువుకుంటే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరుడై వచ్చి తిని దిగంబరునే అక్కడ తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయేను.
యెహోవా నామమునికే స్తుతి కలుగునగాక. చూస్తున్నారా యోబు ఎంతగా దేవుని స్తుతిస్తున్నాడు. తన దీన స్థితిలో, ఎంతో బాధాకరమైన పరిస్థితిలో, ఈ లోకములో ఇంతవరకు ఏ ప్రజలకి జరగని విచారకరమైన కార్యము, దుఃఖకరమైన పరిస్థితి యోబు జీవితంలో జరిగినప్పుడు, ఈ లోకములోకి నేను దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిని అయిపోతాను, యెహోవా ఇస్తున్నాడు, యెహోవా తీసుకుంటున్నాడు, ఆయన నామానికి మహిమ కలుగునగాక, ఆయన నామం మాత్రమే స్తుతింపబడునుగాక అని యోబు అన్నట్లుగా మన జీవితంలో పిల్లల బట్టో లేదా మన ప్రయాసలు బట్టే మన పరిస్థితులు మార్చబడతాయని అన్నడు అనుకోవద్దు. నీ పరిస్థితులు మార్చబడాలంటే అది దేవుడి వలనే. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, మనం ఎప్పుడైతే దేవుని ఘనపరుస్తామో మన పరిస్థితులు మార్చబడతాయన్నమాట. హల్లెలూయా. మన దృష్టి అంతా వాటిపైన కాదు. లేయా తన బిడ్డలపైన పెడుతుంది. ఆ బిడ్డలపై పెడితే నా భర్త మార్చబడతాదేమో అనుకుంటారు. మన దృష్టి ఈ విధంగా చేస్తే మార్చబడుతుంది, ఆ విధంగా చేస్తే మార్చబడుతుంది, ఈ విధంగా చేస్తే మార్చబడతాయి అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మన దృష్టి పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవునిపై పెడతాం, ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన నీ దేవుడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు. అన్ని సర్వ సంపదలు నీ జీవితంలో కలిగి ఉన్నావంటే అది దేవుని వల్లనే కలిగి ఉన్నావు. కాబట్టి ఆయన స్తుతించాలి, ఆయన గర్వపరచబడాలి, ఆయన స్తుతించు. అట్టువారిగా మనం ఉండాలి. నువ్వు అనుకోవద్దు నీ ప్రయత్నాల వలన, నీ ప్రయాస వలన, నీ జ్ఞానం వలన, నీ శక్తి వలన, నీవేదో కలిగి ఉండటం వలన నీ పరిస్థితులు మార్చబడతాయని అన్నాడు అనుకొనక, ఈసారైనా దేవుని స్తుతించి గణపరిచి, ప్రభువా నీవు మాత్రమే నా పరిస్థితులు మార్చగలవు, నీవు మాత్రమే నీ కార్యము జరిగించగలవని సత్యం ఒప్పుకున్న వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. చూస్తున్నారా, లేయా స్థితిని మార్చాడు దేవాతి దేవుడు. భర్త చేత ప్రేమించబడినట్లుగా ఆ యొక్క యోధా గోత్రములో నుండే ప్రభువైన యేసుక్రీస్తు, మన లోకరక్షకుడైన మన ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను రక్షించుకొని ఉన్నాడు. అట్టి గొప్ప స్థితిని దేవాతి దేవుడు లేయా జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునిపై సంపూర్ణమైన విశ్వాసము కలిగి, మనుషులు కాదు ఘనత, నా దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాకని మనం ఒప్పుకొని ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో అట్టి కార్యములు మన జీవితంలో జరుగునుగాకని, అట్టి గొప్ప స్థితి నీ నా జీవితంలో కలుగునుగాకని లేయా ద్వారా గొప్ప విషయాలు నువ్వు నేర్చుకుని ఉన్నావు. అలాగే దేవుని కృపలో వర్ధిల్లాలని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక.